హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో బ్యూటిఫుల్ సమ్మర్ స్పెషల్ చికెన్ కర్రీ కుర్తా సెట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. కొన్ని కుర్తాస్ వచ్చాయి, కొన్ని అయితే ప్యాంట్తో విత్ సెట్ వచ్చాయి బిలో 500. చాలా బాగున్నాయి. దాంతోపాటు కొన్ని అయితే టాప్తో పాటు లైనింగ్ కూడా ఇచ్చారు. ఇలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ అయితే అద్దరిపోయినాయి. ఒక్కొక్కటి మీరు thumbnail లో చూసుంటారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ఫ్లిప్కార్ట్ చికెన్ కర్రీ కుర్తా హాల్ సమ్మర్ స్పెషల్. కొత్తగా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రోడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో చికెన్ కర్రీ కుర్తా సమ్మర్లో చాలామంది వేసుకుంటారు. దీంట్లో మోస్ట్లీ కాటన్ అండ్ రేయాన్ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. ఒక్కటి ఐ థింక్ జార్జెట్ చూపించాను నేను జస్ట్ ఊరికే. సో వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా చెక్ చేయండి. తప్పకుండా వీటిలో ఏది నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నేను వేసుకున్న బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్స్ అనేది వచ్చింది. ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్లోరల్ అనమాట, ప్రింటెడ్ వస్తుంది మనకి. చాలా బాగుంది. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. గౌను చూడొచ్చు మీరు. సో దీంట్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇంకొక కలర్ ఉంది ఎక్స్ట్రా. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్, చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్. సో ఇది వచ్చేసి పర్పుల్, అంత లావెండర్ కదా, చాలా ట్రెండ్లో ఉన్న కలర్. సో ఇది చూడొచ్చు మీరు. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మొత్తం కూడా. ఇది బ్రాండెడ్ ఐటమ్, మనకి ట్యాగ్ కూడా వచ్చింది. ఇలా ఉంది మొత్తం కూడా. సో ఫ్రంట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి రేయాన్ మెటీరియల్ మీద, రేయాన్ మిక్స్డ్ కాటన్. ప్యాంట్ కూడా మనకు వచ్చింది. సో ఇదైతే చూసేద్దాం ఫస్ట్ ఎలా వచ్చింది. సో డిజైన్ వచ్చేసి యాక్ పోర్షన్లో వచ్చిందండి. మోస్ట్లీ అలాగే ఇస్తారు. సో ఇది యాక్చువల్గా ఎంబ్రాయిడరీనే, బట్ దీన్ని చికెన్ కర్రీ అని పిలుస్తారు. చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ అని కూడా అంటారు. సో మొత్తం కూడా డిజైన్ ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సైడ్ ఇక్కడ మనకి ఈ విధంగా మంచి ప్యాటర్న్ వచ్చింది. ఇది స్లిట్ ఉంటుంది అనమాట, స్ట్రైట్ కుర్తా ఇది. సో ఇది మొత్తం కూడా కాటన్ రేయాన్ అండి. నాకు రేయాన్ లాగా అనిపిస్తుంది. ప్యూర్ కాటన్ కూడా అయి ఉండొచ్చు. సో ఇది వచ్చేసి M సైజ్లో తీసుకున్నాను నేను. హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఉందన్నమాట. సో ఓవరాల్గా టాప్ అయితే సూపర్ ఉంది. అండ్ బ్యాక్ అయితే మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఇది ప్యూర్ కాటనేనండి, రేయానే కాదు. నాకు అట్లా రేయాన్ లాగా సాఫ్ట్గా అనిపించేటప్పటికి కాటన్లో కూడా ప్యూర్ కాటన్ ఉంటాయి కదా. అండ్ ఇది వచ్చేసి మనకి పైపింగ్ ఇచ్చారు, చూడండి. కంప్లీట్గా పైపింగ్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్. ఫైనింగ్ ఏం అవసరం లేదు, ప్యూర్ కాటన్ కాబట్టి కొంచెం థిక్ కూడా అవుతుంది మనం ఉతికితే. ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, స్ట్రెచబుల్ మెటీరియల్. ఇది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా బాగుంది. నార్మల్గానే ఉంది. ప్యాంట్ ఎలా ఉంటుంది, నార్మల్ ప్యాంట్స్ అలా ఉందన్నమాట. పింక్ కలర్ అనమాట. ఇవన్నీ కూడా వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయండి ఫ్లిప్కార్ట్లో. సో మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. సో ఇలాంటి మంచి పాపప్ కలర్స్, వైట్ వర్క్ వచ్చింది, చూడొచ్చు మీరు మొత్తం కూడా. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇది రేయాన్ అండి, తెలుస్తోంది. రేయాన్ మెటీరియల్ మీద మంచి వర్క్ అనేది ఎలా వచ్చిందో చూడొచ్చు. ఒక వీ స్లిట్ అనేది వచ్చింది ఇలాగా. బ్రాండెడ్ ఐటమ్ అనమాట. ట్యాగ్ ఇచ్చారు మనకి. టాప్ అంతా కూడా ఇలా వచ్చింది. యాక్ పోర్షన్లో ఇలా వచ్చింది వర్క్ అంతా కూడా మనకి. అండ్ అక్కడక్కడ ఫ్లోరల్ డిజైన్ అనేది రన్ అయింది మొత్తం కూడా. సో ఇక్కడ వచ్చేసి సైడ్ కూడా ఇట్లా మన స్లిట్ ఉంది. ఆ స్లిట్ వైపుకి మనకి ఇలా ఉంది. ప్యూర్ రేయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట. కంప్లీట్ రేయాన్ కాదు, రేయాన్ మిక్స్డ్ కాటన్. సమ్మర్లో హాయిగా వేసుకోవచ్చు యాక్చువల్గా. చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ టాప్ మాత్రమే వచ్చింది అనమాట. ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్, మనకి ఇలా ట్యాగ్తో వస్తుంది. ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా చూడొచ్చు మీరు. డిజైన్ అనేది వీ నెక్తో వచ్చింది. సో మొత్తం ఇలాగా లీవ్స్ లాగా వచ్చింది. వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. చికెన్ కర్రీ ఇక్కడ 3 స్ట్రైప్స్ వచ్చాయి హ్యాండ్స్కి. చాలా అందంగా ఉంటుంది, వేసుకుంటే మనకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది. సో కంప్లీట్ ఫ్లోరల్. ఇక్కడ మనకి సైడ్కి కూడా ఇలాంటి యూనిక్ డిజైన్ అనేది వచ్చింది. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి లేస్ డిజైన్ చూడలేదు ఇంత సైడ్కి. సో ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అని ఇచ్చారు. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ కిందంతా కూడా ఇలా ఇచ్చారు. బ్యాక్ చూద్దాం లుక్. దీనికి బ్యాక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్కి ఉన్న వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. సైడ్ నుంచి చూడొచ్చు మీకు ఎంత లేస్ అనేది ఎలా కనిపిస్తుందో. సో కంప్లీట్గా సైడ్ కింద వరకు కూడా ఆ లేస్ అనేది స్టిచ్ చేశారు. చాలా యూనిక్గా ఉంది, బాగుంది.
మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇది రేయాన్ మిక్స్డ్ కాటన్ అండి. ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ కాదు, రేయాన్ కాదు. రేయాన్ మిక్స్డ్ కాటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి. ఇది పింక్ చికెన్ కర్రీ. ఇవి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక ప్యాటర్న్ మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో ఇందాక చూపించింది మనకి కంప్లీట్ డిజైన్ డిఫరెంట్ ఉంది. ఈ డిజైన్ డిఫరెంట్, కలర్ ఒకటిలాగా పింక్ లాగా అనిపించవచ్చు మనకి, బట్ డిజైన్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి వేరే ప్యాటర్న్ వచ్చింది కంప్లీట్గా. సో అది ఇది డిఫరెంట్ అనమాట. అండ్ కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ ఈ సైడ్కి కూడా మనకి చాలా పెద్దగా స్ట్రైప్స్ అనేవి ఇచ్చారు. అండ్ సైడ్ స్లిట్ అనేది ఉంది. అండ్ ఈ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది, ఫ్లోరల్ డిజైన్ అనేది. సో ఐ థింక్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. నేను ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకైతే ఇస్తాను. హ్యాండ్కి కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి రన్ అయిందనమాట. ప్రింట్ మెటీరియల్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్. సో ఇది వచ్చేసి ప్రింట్ మీద మళ్ళీ మనకి వర్క్ అనేది రన్ అయింది. చూడొచ్చు మీరు, ఇదంతా మనకి ప్యూర్ కాటన్ చూడొచ్చు మీరు. ప్యూర్ కాటన్ మీద మనకి ఇక్కడ మళ్ళీ చికెన్ కర్రీ అనేది రన్ అయింది చూడొచ్చు. ఇదంతా డిజైన్. సో ఇది ఒక చాలా యూనిక్గా అనిపించింది ప్రింట్ మీద డిజైన్ రావడం అనేది. ఈ మోడల్ నచ్చిన వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫ్రంట్ వరకు మనకి ఇక్కడి వరకే డిజైన్ అనేది రన్ అయింది అనమాట. సో అక్కడక్కడ ఇక్కడ వరకు కూడా డిజైన్ అనేది ఇచ్చారు. సో కింద వరకు కూడా ప్యాటర్న్కి మధ్యలో ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది రన్ అయింది. సో కింద వరకు కూడా. సో ప్రింట్ ఏది నార్మల్ ఏది అనేది మనకి తెలియదు అనమాట. సో అలా అంత బాగా ఇచ్చారు డిజైన్ అనేది. బేసిక్గా ప్రింట్ నచ్చి ప్యూర్ కాటన్ కావాలనుకునే వాళ్ళు దీంట్లో ఫుల్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా మనకి ప్రింట్ అనేది రన్ అయింది. హ్యాండ్స్కి ఎలాంటి వర్క్ ఇవ్వలేదు, కంప్లీట్గా ప్రింట్ అనమాట ఇది. సో ఇది ఒక యూనిక్ డిజైన్. రెగ్యులర్గా ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ సమ్మర్లో వేసుకెళ్ళాలనుకునే వాళ్ళు వేసుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని లైలాక్ కలర్ అంటారండి. ఈ కలర్ వచ్చేసి చాలా లైట్ లావెండర్ అనమాట. అండ్ మొత్తం కూడా మనకి డిజైన్ చూడొచ్చు, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా. ఫ్రంట్ యాక్ పోర్షన్ వరకు ఇలా వచ్చింది. తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంది కంప్లీట్గా. అండ్ ఇటు సైడ్కి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. సో లీవ్స్ అండ్ ఫ్లోరల్ లాగా ఇచ్చారనమాట. కింద డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఇలా వచ్చింది. సో చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది బేసిక్గా. ఇది రేయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి మనకి వర్క్ సేమ్ ఇలాగా బోత్ సైడ్ రన్ అయింది. అండ్ స్లిట్ కూడా మనకి ఇలా ఉంటుంది. హై స్లిట్ ఏం కాదు, నార్మల్ స్లిట్టే మనకి నడుము దగ్గర నుంచే కిందకు వస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. మనకి లైనింగ్ మెటీరియల్ ఇలా వచ్చిందనమాట. సో ఇది జార్జెట్ మెటీరియల్. ఈ మోడల్ నచ్చుతుంది అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. నేను ఒకటన్నా మోడల్ చూపిద్దాం జార్జెట్ అని తెప్పించాను యాక్చువల్గా. సో కంప్లీట్ అసలు యాక్చువల్గా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అంటే ఇదేనండి. ఇలా ఉంటుంది. అదంతా ఎంబ్రాయిడరీ మీద వచ్చింది, చికెన్ కర్రీ స్టైల్లో ఇచ్చి దాన్ని చికెన్ కర్రీ అంటున్నారు. బట్ ఇది వచ్చేసి జార్జెట్ మీద వచ్చింది. సమ్మర్లో జార్జెట్ అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. జస్ట్ ఊరికే ఒక మోడల్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట. దీనికి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. కంప్లీట్ డిజైన్ ఇలా ఉంది. అక్కడక్కడ చిన్నగా సింపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ సైడ్స్కి మనకి ఇలాంటి డిజైన్ అనేది రన్ అయింది. జార్జెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూద్దాం మనం. హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటాయి అండ్ మనకి ఇలాంటి వర్క్ అనేది రన్ అయింది. సో యాక్చువల్ చికెన్ కర్రీలో కూడా మోడల్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. సో బ్యాక్ కూడా మనకి నెక్ మీద వర్క్ ఇచ్చారు. ఇది చాలా పల్చగా ఉంటుందండి. అందుకనే మనకి ఏం చేశారంటే లైనింగ్ అనేది ఒకటి ఇచ్చేసారు. ఇన్నర్ వేర్ వేసుకుంటాం కదా మనం, స్లిట్ అంటాం కదా, స్లిట్ షార్ట్లో వేసుకుంటారు, కొంతమంది లాంగ్ కూడా వేసుకుంటారు. సో అలాంటిది మెటీరియల్లో ఇచ్చారు. సో ఇది లైనింగ్ లోపల ఇచ్చేసారు. బట్ ఇది చాలా స్టిఫ్గా ఉంది. నడిపితే ఏమైనా తగ్గుతుందేమో, మరీ కోరా సిల్క్ లాగా ఉందన్నమాట. సో నేనైతే ఇది రిఫర్ చేయట్లేదు. సో ఇదైతే నాకు బాగా స్టిఫ్గా అనిపించింది. మంచి సాఫ్ట్ కాటన్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇవ్వలేదు. సో నేను జార్జెట్ మెటీరియల్ అయితే అవాయిడ్ చేయమని చెప్తున్నాను.
సో నేనైతే హానెస్ట్ రివ్యూ ఇస్తానండి. ఏది బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. లాస్ట్ మాత్రం నేను సజెస్ట్ చేయట్లేదు. మిగిలిన అన్నీ సూపర్గా ఉన్నాయి. అసలు ప్యాంట్తో వచ్చిన సెట్ అయితే ఇంకా సూపర్ ఉంది. కుర్తా వరకు కావాలనుకుంటే వైట్ ఉన్నాయనుకుంటే ఆల్రెడీ అది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు హాల్. నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏది నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోదు. సో లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూస్గా కామెంట్ చేసి ఫోటోలు స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళు లక్కీ విన్నర్ చూసేద్దాం. కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. కీప్ కామెంటింగ్, ఎవ్రీడేలో కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి గివ్ అవేస్ రాబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ టుమారో. బై బాయ్.